నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మీరు గుండె సమస్యలతో బాధపడుతున్నారా? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? గుండెలో దడగా ఉంటుందా? హార్ట్ రిథంలో వచ్చే ప్రాబ్లమ్స్ని కనుక్కోవడం ఎలా? వీటిలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి? ఇటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ సీనియర్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ ఎంఎస్ చంద్రమౌళి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు అంటే అరిథమియాస్ అంటూ ఉంటారు, అంటే ఏంటి సార్ అసలు? ఎరిథమియా అంటే నార్మల్ హార్ట్ రేట్ని రిథమ్ అంటామండి. అంటే మనకు గుండెగా నార్మల్గా ఉండేలయ్యా, దట్ ఈస్ ద రిథమ్ ఆఫ్ ది హార్ట్. దాంట్లో కనుక ఎటువంటి చేంజెస్ ఉన్నా కూడా దాన్ని ఎరిథమియా అనమాట. ఎరిథమియా ఈజ్ నథింగ్ బట్ ఇంప్రాపర్ హార్ట్ బీట్, హార్ట్ రిథమ్. సో అది ఎరిథమియా. దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి, అంటే చాలా రకాలు ఉంటాయి. ఎస్విటి అంటాం, విటి అంటాం, ఎట్రల్ ఫిబ్రిలేషన్ అంటాం. సో దాంట్లో అసలు ఏ టైప్ అనేది పేషెంట్ దాన్ని బట్టి క్లాసిఫై చేసి మనం దానికి తగ్గ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటామండి. అండ్ అంటే ఈ హార్ట్ రిథంలో వచ్చే ప్రాబ్లమ్స్ని కనుక్కోవడం ఎలా అంటారు సార్? హార్ట్ రిథమ్ మేజర్గా ఫస్ట్ బేస్ లైన్ ఎప్పటి నుంచో మనం చూస్తాం. దాంట్లో ఈసీజీ ఫస్ట్ అండి. ఫస్ట్ టెస్ట్ కింద ఈసీజీ చేయిస్తాం. మనకి ఈసీజీలో కనుక హార్ట్ రిథమ్ తేడాగా ఉంటే దాంట్లో తెలుస్తుంది. బట్ అస్తమాటికి తెలియాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ ఎందుకంటే కొంతమంది పేషెంట్స్కి ఒక్కొక్కసారే మనకి సిమ్టమ్స్ వస్తాయి, లేకపోతే ఒక్కొక్కసారే ఆ రిథమ్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది, ఇంటర్మిటెంట్ ఉంటుందన్నమాట. అట్లాంటి వాటిల్లో మనకి ఈసీజీలో తెలియకపోవచ్చు. పేషెంట్కి మాత్రం కంప్లైంట్స్ ఉండొచ్చు, సడన్గా ఎప్పుడైనా గుండె దడ పెరగడం ఇట్లా ఉండొచ్చు. బట్ హాస్పిటల్కి వచ్చేసరికి నార్మల్ అయిపోవచ్చు. అలాంటప్పుడు ఈసీజీ చేయిస్తే మనకు తెలియకపోవచ్చు. సో దానికి నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే హాల్టర్ అని చెప్పి చేస్తాం. హాల్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ ఈసీజీ. సో మనం దాంట్లో 1 day పెట్టచ్చు, 3 days, 5 days, 7 days. సో ఇట్లా డ్యూరేషన్ మనం పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి, పేషెంట్ సిమ్టమ్స్ ఎంత ఫ్రీక్వెంట్గా ఉన్నాయో దాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఆ హాల్టర్లో కూడా మనకి ఏంటంటే ఈ రిథమ్ అబ్నార్మాలిటీస్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్లో మనం డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు బేసిక్. దీని తర్వాత మనకి ఇక కొన్ని ఉన్నాయండి. అంటే ఈఎల్ఆర్ అంటాం, ఎక్స్టెండెడ్ లూప్ రికార్డర్స్ అంటాం, ఇంప్లాంటబుల్ లూప్ రికార్డర్స్ అంటాం. ఇవన్నీ అంటే అసలు మరీ ఇన్ఫ్రీక్వెంట్గా, అంటే పేషెంట్కి 6 monthsకి ఒకసారి సిమ్టమ్ వస్తుంది, మనం 1 week పెట్టడంలో పెద్ద లాభమే ఉండదు. అట్లాంటప్పుడు ఈ లూప్ రికార్డర్స్ అనేవి పెడతామండి. సో ఇవన్నీ ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ డిటెక్టింగ్ ఎరిథమియాస్ అన్నమాట. అండ్ హార్ట్ రిథంలో అంటే ఆ ఫ్లక్చుయేషన్స్ రావడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటారు? ఈ ఎరిథమియాస్ వల్ల అంటే బేసిక్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిమ్టమ్ ఉండొచ్చు. మేజర్గా చెప్పుకోవాలంటే అసలు ఏ టైప్ ఆఫ్ ఎరిథమియా వల్ల, ఇప్పుడు చిన్నపిల్లల్లో మనం ఎస్విటి అనేది కామన్గా చూస్తామండి. వీళ్ళల్లో ఏంటంటే ఉండాల్సిన దానికన్నా ఒక వైర్ ఎక్స్ట్రాగా ఉండడం వల్ల యాక్సెసరీ పాత్వేస్ అంటాం. వీళ్ళకి హార్ట్ రేట్స్ అంటే 100 ఉండాల్సింది 250, 200, 250 ఇట్లా ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళకి అట్లా వెళ్ళిపోయిందో అంటే ఫస్ట్ లిమిటేషన్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళకి బేసిక్గా కాన్ఫిడెన్స్ పోతుంది. అంటే చిన్నగా ఎప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుందో తెలియక వాళ్ళు లిమిట్ చేసేసుకుంటారు యాక్టివిటీ, అదొకటి. ఇది కాకుండా రిథమ్ పెరిగినప్పుడు అంటే హార్ట్ రేట్స్ బాగా పెరిగినప్పుడు వాళ్ళకి ఆయాసం రావచ్చు, కళ్ళు తిరగచ్చు, మరీ ఎక్కువైతే కనుక కళ్ళు తిరిగి పడిపోవచ్చు. ఇట్లాంటివి కంప్లైంట్స్ ఉంటాయి. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అండ్ అంటే రీసెంట్గా ఈ అరిథమియాస్ని డిటెక్ట్ చేయడానికి వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి సార్? ఈ ఎరిథమియాస్ అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినవి కాకుండా ఇప్పుడు రీసెంట్గా చాలా వచ్చిందండి. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఫీల్డ్లోనే వచ్చేసింది కదా. సో అట్లానే ఈ ఎలక్ట్రోఫిజియాలజీ ఫీల్డ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ టేకెన్, దాని రోల్ చాలా ఉందండి. ఇప్పుడు ఈఎల్ఆర్, ఐఎల్ఆర్ అని చెప్పాను, వాటిల్లో కూడా ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు ఆ లూప్ రికార్డర్ అనేది నాట్ ఓన్లీ ద రిథమ్ అబ్నార్మాలిటీ, మనకి టెంపరేచర్ వేరియేషన్స్ తెలుస్తాయి, రెస్పిరేటరీ వేరియేషన్స్ తెలుస్తాయి. సో ఇవన్నీ ఏఐ బేస్డ్. అండ్ మోర్ ఓవర్ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ప్రతిసారి పేషెంట్కి ఇప్పుడు సిమ్టమ్ వచ్చింది, మనం ఇప్పుడు సిమ్టమ్ ట్రిగర్డ్ అంటాం. పేషెంట్ ట్రిగర్ చేస్తాడనమాట. ఎప్పుడైతే అతనికి గుండె దడ స్టార్ట్ అయిందో ఒక ట్రిగర్ చేస్తాడు, అప్పుడు రికార్డ్ అవుతుంది. బట్ ఏఐ బేస్డ్లో అట్లాంటి అవసరం లేకుండానే ఇట్ సెల్ఫ్ విల్ రికార్డ్. సో అది ఒక అడ్వాన్స్. ఇది కాకుండా మనకి కామన్ పబ్లిక్లో ఉండేది స్మార్ట్ వాచెస్ అండి. స్మార్ట్ వాచెస్, రింగ్స్, సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఎరిథమియా డిటెక్షన్లో వాటి రోల్ ఉంది ప్రస్తుతానికైతే కనుక. సో దీస్ ఆర్ ద రీసెంట్ అడ్వాన్సెస్. అండ్ అంటే ఈ స్మార్ట్ వాచెస్ ఇవన్నీ యాక్యురేట్గా ప్రాపర్గా చూపిస్తాయి అంటారా? చూపెడతాయి. యాక్యురేట్ అని నేను చెప్పను, మేబీ బాగానే ఉంటుంది. అంటే సెన్సిటివిటీ మనం ఎనీ టెస్ట్ మనం సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ కింద డిఫైన్ చేస్తాము. సెన్సిటివిటీ ఈజ్ వెరీ హై.
అంటే ఒక్కొక్కసారి ఫాల్స్ అలారమ్స్ కూడా ఉంటాయండి దాంట్లో. సో మనం అంటే ఇప్పుడు దాంట్లో మనకి డిటెక్ట్ అయినంత మాత్రాన ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇమీడియట్గా మనకి మేజర్ దాని ఇదేంటంటే అంటే అసలు ఎందుకు ఈ స్మార్ట్ వాచ్ అంటే కనుక మనకి ఎర్లీ డిటెక్షన్ కోసం దానికి యూస్ఫుల్ అవుతుంది, ఉపయోగపడుతుంది. ఒకవేళ కనుక మనకు అట్లాంటివి ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి అసలు అది క్లారిఫై చేసుకోవాలి, అసలు అది కరెక్టా కాదా అనేది మనం చూసుకోవాలి. సో అంటే ఆ స్మార్ట్ వాచ్ వాడినంత మాత్రాన దాంట్లో అది అంటే ఇప్పుడు యాపిల్ వాచ్ తీసుకోండి, దాంట్లో ఏఎఫ్ ఆల్గోరిథం ఉంటుంది. సో దాంట్లో ఏఎఫ్ అని చూపెట్టిన ప్రతిసారి ఇట్ మే నాట్ బి ఏఎఫ్. మళ్ళీ వెంటనే మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఒక ఈసీజీ తీసుకుని అది కన్ఫర్మ్ చేసుకోవాలి అది అసలు నిజంగా ఏఎఫ్ఆ కాదా అనేది. అంటే ఈ హార్ట్ రిథమ్స్ అనేవి ఎవరెవరిలో జనరల్గా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ఏదైనా క్రోనిక్ కండిషన్స్ అలా ఉన్న వాళ్ళల్లో వస్తాయంట? సో ఫస్ట్ థింగ్ అండి, డైరెక్ట్గా చెప్పాలంటే ఎవరిలోనైనా రావచ్చు. ఇప్పుడు మనం సడన్గా ఇప్పుడు చాలామంది వింటున్నాం కదా, ఆన్ ఫీల్డ్ స్పోర్ట్స్ పర్సన్ సడన్ డెత్ అవుతారు, అవన్నీ కూడా ఎరిథీమియా రిలేటెడే. వాళ్ళకి వెంట్రికులర్ టాకికార్డియా అంటాం అనమాట. అంటే వాళ్ళందరికీ ఏంటి జెనెటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవో ఉండుంటాయి. సో అవి ఆ టైంకి ఆ రిస్క్ ఫ్యాక్టర్ వాళ్ళకి తెలియక మేబీ ఆ స్పోర్ట్స్ యాక్టివిటీలోనూ అప్పుడు సడన్ ఎరిథీమియా వస్తుంది, వీటీ అంటాం, వెంట్రికులర్ టాకికార్డియా. సో అక్కడి నుంచి సడన్ డెత్ అండి, అదొక రకం. ఇవి కాకుండా చిన్నపిల్లల్లోనూ మామూలుగా రెగ్యులర్గా చూసేది ఎస్విటీ ఒక రకం. ఇది కాకుండా ఏజ్ రిలేటెడ్గా కొన్ని ఉంటుంది, ఎట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం అనమాట. అంటే ఏజ్ రిలేటెడ్గా కానీ పేషెంట్కి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే హైపర్ టెన్షన్ ఉన్న, ఒబిసిటీ ఉన్న, స్లీప్ యాప్నియా అంటాం, అంటే గొరక బాగా పెడుతున్న వాళ్ళకి, ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్లో సాధారణంగా కామన్ పబ్లిక్లో కనిపించేది ఎట్రియల్ ఫిబ్రిలేషన్. దాంట్లో అంటే హార్ట్ ఇర్రెగ్యులర్ బీట్ అవుతుంది. సో ఇవన్నీ కామన్ ఎరిథీమియాస్. సో అది మనం పేషెంట్ని ఫస్ట్ అసలు ఆయనకి అండర్లయింగ్ కండిషన్స్ ఏంటి, అతని ఏజ్ ఎంత, ఇట్లాంటివన్నీ చూసుకుని అతనికి ఏ టైప్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఒక అంచనాకు వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం టెస్టులు చేస్తామండి. అండ్ రిథమ్స్లో ఆ డిఫరెన్సెస్ వస్తున్నాయని తెలియడానికి ఏమైనా ముందు నుంచి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అంటారు? ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు. సడన్గా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పిల్లాడే తీసుకోండి, క్లాస్లో కూర్చుంటాడు, లెసన్ వింటూ ఉంటాడు, వాడికి సడన్గా హార్ట్ రేట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అంతకు ముందర వరకు వాడికి తెలియకపోవచ్చు. సో ఆ టైంకి వాడికి బాగా హార్ట్ రేట్స్ వెంటనే 220 రావచ్చు. ఆ టైంలో వాడు మరీ చిన్నపిల్లాడైతే కళ్ళు తిరిగి పడిపోవచ్చు కూడా. మేబీ అట్లాంటప్పుడే మనం నోటీస్ చేయగలుగుతాం. బట్ కొంతమందికి తెలియచ్చు, అంటే కొంచెం ఆరా ఉంటుందన్నమాట. అంటే కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి, నాకు ఏదో చేంజ్ ఉంది అంటే ఇంటర్మీడియట్గా మేబీ ఫ్యూ సెకండ్స్ వస్తుంది పోతుంది, దాని తర్వాత లాంగ్ స్టాండింగ్గా ఉండొచ్చు. ఇవన్నీ ఇనీషియల్గా పెరాక్సిస్మల్ ఎపిసోడ్స్ ఉంటాయి. మేబీ దాని తర్వాత అది కంటిన్యూస్ పెర్సిస్టెంట్గా మారే అవకాశాలు ఉంటాయి. అట్లా అంటే పేషెంట్ బట్టి మారుతూ ఉంటాయండి ఇవన్నీ. అండ్ హాల్టర్ మానిటర్ అనేది అంటే దాన్ని అసలు ఎలా యూజ్ చేస్తారు, దానివల్ల హెల్ప్ ఏంటంటారు సార్? ఈ హాల్టర్ అనేది ఎక్స్టెండెడ్ ఈసీజీ అండి. సో బేసిక్గా ఏంటంటే ఈసీజీలో మనకి పేషెంట్కి ఒక డౌట్ ఉంది, మనకి వాడికి ఎరిథీమియా ఉంది అని మనకు డౌట్ ఉంది, బట్ మనకి ఈసీజీలో తెలియట్లేదు. ఎన్నిసార్లు ఈసీజీ తీసినా తెలియకపోవచ్చు. చాలామంది పేషెంట్స్ మేము చూస్తూ ఉంటాము, వాళ్ళు హార్ట్ రేట్ గుండె దడుస్తోంది అంటారు, హాస్పిటల్కి వచ్చే టైంకి నార్మల్ అవుతుంది. సో ఎప్పుడు ఈసీజీ తీసినా నార్మల్. వీళ్ళకి ఏంటంటే మిగతా టెస్టులన్నీ కూడా నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ చేసినా, ఎక్స్రేలు చేసినా, ఏం చేసినా నార్మల్ ఉండే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి పేషెంట్స్ అంటే చాలా మటుకు ఏమవుతాయి, ఇవన్నీ యాంగ్జైటీ రిలేటెడ్ అని చెప్పి కొట్టిపారేసి పేషెంట్ని పంపించిన దాఖలాలు కూడా ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి మనకి స్టిల్ డౌట్ ఉంది, ఇతనికి డెఫినెట్గా సమ్ టైప్ ఆఫ్ ఎరిథీమియా ఉండే అవకాశం ఉంది అని అనుకుంటే కనుక వాళ్ళకి ఎక్స్టెండెడ్గా ఈసీజీ పెడతాం. సో ఆ ఈసీజీనే హాల్టర్ అండి. సో అది మనం అంటే ఛాన్సెస్ ఆఫ్ డిటెక్టింగ్ ద ఎరిథీమియా కొంచెం పెరుగుతుందన్నమాట ఈసీజీతో కంపేర్ చేసుకుంటే. ఈసీజీ ఈజ్ జస్ట్ లైక్ ఏ ఫోటో స్నాప్షాట్, వేరేస్ హాల్టర్ ఈజ్ లైక్ ఏ వీడియో. సో దాంట్లో కొంచెం మనకి అవకాశం పెరుగుతుందన్నమాట. అండ్ ఇంప్లాంటబుల్ లూప్ రికార్డర్ అనేది అది ఎలా హెల్ప్ అవుతుంది, అండ్ దాని వల్ల ఎలా డిటెక్ట్ చేస్తారు? సో ఇప్పుడు ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళకి వెరీ రేర్ సిమ్టమ్స్, అంటే నాట్ ఈవెన్ 1 month అట్లా అని కాదు, వన్స్ ఇన్ ఎన్ ఇయర్ వస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు ఉందనుకోండి, ఇప్పుడు మనం ఎన్ని రోజులు హాల్టర్ చేసినా దాంట్లో కూడా డిటెక్ట్ అవ్వదు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఇంప్లాంటబుల్ రూప్ రికార్డర్ అనేది చిన్న చిప్ లాంటిది, అది మనకి స్కిన్ కింద ఇంప్లాంట్ చేసేస్తాం డైరెక్ట్గా. సో అది అంటే ఇట్ విల్ బి దేర్ ఫర్ 2 to 3 years కంటిన్యూస్గా. సో ఇట్ కీప్స్ ఆన్ రికార్డింగ్ యువర్ హార్ట్ బీట్ ఫర్ ద నెక్స్ట్ 2 to 3 years. ఎప్పుడైతే పేషెంట్కి సిమ్టమ్స్ వస్తాయో అప్పుడు అది అంటే 30 seconds prior to the episode, 30 seconds after the episode మనకి స్టోర్ చేస్తుంది అనమాట. సో దట్ దెన్ వీ కెన్ అనలైజ్. అంటే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉంటారు, ఎప్పుడో ఒకసారి కళ్ళు తిరిగి పడిపోతారు, వాళ్ళకి ఆ టైంలో మనకు తెలియదు అది నిజంగా ఫిట్స్ వల్ల పడ్డారా లేకపోతే ఈ హార్ట్ రేట్ అబ్నార్మాలిటీ వల్ల పడ్డారా అనేది మనకు తెలియదు.
అవి మనకి డిఫరెన్షియేషన్ ఎన్ని చేసినా నార్మల్గా ఉన్నాయి. దెన్ ద నెక్స్ట్ ఆప్షన్ వీ హ్యావ్ ఈజ్ అన్ ఇంప్లాంటబుల్ లూప్ రికార్డర్. దాంట్లో మనకి కంపల్సరీగా అంటే ఎప్పుడోకప్పుడు వాడు కళ్ళు తిరిగి పడినప్పుడు 30 సెకండ్స్ ముందర ఏం జరిగింది, 30 సెకండ్స్ తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ దాంట్లో రికార్డ్ అయి ఉంటాయండి. సో దట్ మనం ఒక ఐడియాకి రావచ్చు. అండ్ అంటే జనరల్గా రీసెంట్ టైమ్స్లో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ వస్తున్నాయి కదా సార్, ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఏమేమి సిమ్టమ్స్ చూసి వెంటనే డాక్టర్ని సంప్రదించాలంటారు? బేసిక్గా రిథమ్ అబ్నార్మాలిటీస్కి తెలుస్తుందండి. అంటే మనం ఫస్ట్ నోటీస్ చేయకపోతే కనుక, అంటే సాధారణంగా ఈజీ ఫ్యాటిగబిలిటీ అంటే చాలా ఇదివరకు అలవాటైన పనులకి మనకి ఈజీగా అలసట రావడం, లేకపోతే చిన్న వాటికే గుండె దడగా అనిపించడం, ఇట్లాంటివి ఇనీషియల్గా ఇలాంటి సిమ్టమ్స్తో స్టార్ట్ అవుతాయి. అవి ఫస్ట్ ఇంటర్మీడియట్గా ఫస్ట్లో కొంచెం సేపే ఉంటుంది, నెమ్మదిగా ఇట్లా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉండుంటాయి. సో మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒబిసిటీ, ఏదైనా లావుగా ఉన్న వాళ్ళకి, లేకపోతే డయాబెటిక్, హైపర్ టెన్షన్, స్లీప్ యాప్నియా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ ఏఫిబ్ అనేది. మనం చాలా నెగ్లెక్ట్ చేస్తామండి అసలు ఆ స్లీప్ యాప్నియా, గురక ఇవన్నీ పట్టించుకోం. మనం ఒకవేళ వీడికి నిజంగా ప్రాబ్లం ఉందని చెప్పినా కూడా నాకు ఇది మామూలే అలాంటి అంటే ఇగ్నోరెన్స్ వల్ల అండి అది. సో ఇవన్నీ మనకు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత మనకి చిన్న మార్పులు ఏదైనా జరుగుతున్నా ఇమీడియట్గా మనం నోటీస్ చేసి కన్సల్ట్ చేస్తే బెటర్. ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ప్రోగ్రెషన్ అనేది తగ్గించగలుగుతాం. అండ్ అంటే ఇప్పుడు గురక పెట్టే ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా హార్ట్ రిస్క్ ఉన్నట్టే అంటారా? డెఫినెట్గా అండి. గురక పెట్టే ప్రతి ఒక్కరికి అంటే అది వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, బట్ అది వన్ ఆఫ్ ది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే విచ్ ఈజ్ నెగ్లెక్టెడ్. సో ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ డెఫినెట్గా. ప్రతి హార్ట్ రిథమ్ ఇప్పుడు ఏఎఫ్ ఉంది పేషెంట్ పర్ సపోజ్ అంటే మనకి ఎట్రల్ ఫిబ్రిలేషన్ పేషెంట్ తీసుకున్నాం అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ వీ స్క్రీన్ దట్ పేషెంట్ ఫర్ స్లీప్ యాప్నియా. సో అంత కామన్ అండి అది. అండ్ యూత్లో మేజర్గా ఈ అరిథ్మియాస్ కానీ లేదు హార్ట్ రిస్క్ ఉంది అనేది వాళ్ళు ఎలా స్క్రీనింగ్ చేసుకోవాలంటారు సార్? స్క్రీనింగ్ అంటే ఈ స్మార్ట్ వాచెస్ అన్ని వన్ ఆఫ్ ద స్క్రీనింగ్ టూల్సే అండి. సో బేసిక్గా మనం వాడచ్చు అంటే ఎనీథింగ్ స్మార్ట్ వాచ్, నౌ వేడేస్ ఎనీ స్మార్ట్ వాచ్ హ్యాస్ దట్ ఆల్గరిథం. ప్రతి దాంట్లోనూ ఉంది. ఆర్ అదర్వైజ్ రింగ్స్ మనం వాడచ్చు, ఫిట్బిట్వి ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఇవన్నీ స్క్రీనింగ్ టూల్సే. సో దాంట్లో మనకి రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ 24 hours. పైగా ఈ స్క్రీనింగ్ టూల్స్లో మనకి 2 types, ఈసీజీ బేస్డ్, నాన్ ఈసీజీ బేస్డ్ అంటాం. కొన్ని స్మార్ట్ వాచెస్ అవి ఈసీజీతో సంబంధం ఏమి ఉండదు. మన బ్లడ్ ఫ్లో, ఫోటోప్లెతిస్మోగ్రఫీ అంటాం, ఆ బ్లడ్ ఫ్లో తోటి ఇన్ఫ్రారెడ్ రేస్ తోటి డిటెక్ట్ చేసి ఆ ఎరిథీమియా డిటెక్ట్ చేస్తుంది. కొన్ని ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ యాపిల్ వెర్షన్స్లో సింగిల్ లీడ్ ఈసీజీ బేస్డ్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ మోర్ యాక్యురేట్. బట్ మనకి స్క్రీనింగ్ టూల్స్ వరకే అయితే ఎనీ టైప్ ఆఫ్ స్మార్ట్ వాచ్ ఈజ్ ఓకే. సో మనకి నిజంగా రిస్క్ ఉంది అనుకుంటే వీ గో ఫర్ ఏ హయ్యర్ ఎండ్. ఓకే. అండ్ అంటే ఈ అరిథ్మియాస్ అనేది స్ట్రోక్కి దారి తీస్తుంది అంటారా? ఎట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్. ఇప్పుడు అసలు ఆ ఏఎఫ్ లేని వాళ్ళతో పోల్చుకుంటే ఉన్న వాళ్ళకి 5 times హయ్యర్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ఏ స్ట్రోక్ అండి. సో అంటే అసలు మామూలుగా ఎనీ పేషెంట్ ఫస్ట్ టైమే వాడు స్ట్రోక్ తోటే ప్రజెంట్ అయ్యాడు, పెరాలసిస్ స్ట్రోక్ తోటి ప్రజెంట్ అయ్యాడు, వాడికి హీ హ్యాస్ టు బి స్క్రీన్డ్ ఫర్ ఎనీ రిథమ్ అబ్నార్మాలిటీ. అలాంటి వాళ్ళకి కూడా మేము రెగ్యులర్గా హోల్డర్స్ అవన్నీ చేస్తామండి. అంటే వాళ్ళకి మనకి ఈజీగా చూస్తే తెలియకపోవచ్చు, నేను చెప్పినట్టు ఇందాక పెరాక్సిస్మల్గా ఉండొచ్చు మధ్య మధ్యలో. సో వాళ్ళకి కంపల్సరీగా ఉండే అవకాశం ఉంటుంది. సో అవన్నీ ఎవాల్యుయేట్ చేయాలి. అండ్ హార్ట్ రిథంలో వచ్చే ప్రాబ్లమ్స్ని త్వరగా డిటెక్ట్ చేస్తే కనుక అది వాళ్ళనంటే ఇంకా ప్రాబ్లం అవ్వకుండా కాపాడొచ్చు అంటారా? కాపాడొచ్చండి. అంటే అది డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇప్పుడు వీటీ అంటాం. వీటీ అనేది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సడన్గా మంచి హెల్దీ పర్సన్, మనం ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పునీత్ రాజ్ కుమార్ ఉన్నారు, ఆయన హెల్దీ పర్సన్ అండ్ మోస్ట్లీ ఆయన ఫిట్గానే ఉంటారు, జిమ్ చేస్తూ కొలాప్స్ అయ్యారు. ఓకే. సో ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఈ మధ్యకాలంలో. వాళ్ళందరూ సడన్గా ఆ టైంకి ఇనీషియల్గా వాళ్ళకి ఎప్పుడొకప్పుడు కళ్ళు తిరిగి పడ్డమో ఏదో జరుగుతుందండి చాలామందికి. వెంటనే సడన్ డెత్ ఉండకపోవచ్చు కొంతమందిలో, ఓన్లీ సింకోప్ అంటాం, పడిపోతారు, లేస్తారు. సో అది ఫస్ట్ వార్నింగ్ సైన్. సో దట్ హ్యాస్ టు బి ఎవాల్యుయేటెడ్ ఇన్ డీటెయిల్. యాక్చువల్గా కంప్లీట్గా తరవుగా ఎగ్జామిన్ చేసి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ సింకోప్ అనేది మనం తెలుసుకోవాలి. మోస్ట్ ఆఫ్ దెమ్ దాంట్లో అట్లీస్ట్ 50 to 60% ఎరిథీమియాస్ ఉంటాయి.
అది మనం కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేయాలండి. మనం కనుక అది డిటెక్ట్ చేయగలిగితే దాని ప్రివెన్షన్ చాలా ఉన్నాయి ఇప్పుడు. అంటే మనం ఐసీడీ అని చెప్పి ఒక డివైస్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డీఫిబ్రిలేటర్ అంటాం, అది ఇంప్లాంట్ చేసుకున్నాం అనుకోండి, సో ఇట్ ప్రివెంట్స్ సడన్ కార్డియాక్ డెత్. సో దట్ ఈస్ వన్ టెక్నిక్. ఇంకా ఇవి కాకుండా ఇప్పుడు ఏఎఫ్ ఉంది, దట్ ఈస్ వన్ రీజన్ టు హ్యావ్ ఏ స్ట్రోక్. అంటే మనకి పెరాలసిస్ స్ట్రోక్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది కనుక ఎర్లీగా డిటెక్ట్ చేస్తే వీ కెన్ గో ఫర్ ఎబ్లేషన్ అంటాం అనమాట. అంటే హార్ట్లోనే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడ చిన్నగా బర్న్ చేస్తామండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఎబ్లేషన్. అవి చేసుకుంటే ప్రోగ్రెషను తగ్గుతుంది, ఫ్యూచర్లో ఈ స్ట్రోక్ రిస్క్ కూడా తగ్గుతుందండి. అది అండ్ ఒకప్పటితో కంపేర్ చేస్తే రీసెంట్ టైమ్స్లో ఇలా సడన్ కొలాప్స్ అనేవి ఎక్కువ అవుతుంది, ఎందుకంటారు సార్ దానికి రీజన్స్? ఇప్పుడు డిటెక్షన్ పెరిగింది. ఫస్ట్ థింగ్ డిటెక్షన్ పెరిగింది, అవేర్నెస్ వల్ల డిటెక్షన్ పెరిగింది. రెండు అలవాట్లు, లైఫ్ స్టైల్. అంటే ప్రతిదీ జెనెటిక్ అని నేను చెప్పను. ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఇంటేక్ అండి. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు నిజంగా సొసైటీలో ఆల్కహాల్ ఇంటేక్ పెరిగింది, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఏఫిబ్. అది కాకుండా డ్రగ్ ఇంటేక్, వాడికి ఇలిసిట్ డ్రగ్స్ ఏదైనా తీసుకున్నాడు అనుకోండి, ఆల్ దీస్ ఆర్ రీజన్స్ ఫర్ ఎరిథీమియాస్. సో మనం ఎనీ పేషెంట్ ప్రజెంటింగ్ విత్ దిస్, ఈ హిస్టరీ కూడా మనకు తెలియాలి. సో ఇవన్నీ సొసైటీలో ఎక్కువయ్యాయి కాబట్టి మనకి కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ దానికన్నా కూడా అవేర్నెస్ పెరిగి బయటకు వస్తున్నాయి ఎక్కువ. అండ్ చాలామంది అంటే పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఇలా హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కోవిడ్ చాలా ఎఫెక్ట్ ఉందండి యాక్చువల్గా. అంటే కోవిడ్ టైమ్స్లో మేము చాలా చూసుంటాము. మోస్ట్లీ ఏంటంటే అదొక్కటే కాకుండా ఇప్పుడు రీసెంట్గా ఒక పేషెంట్ చూసుంటాం. వాళ్ళు ఎందుకంటే ఈజ్ ఏ పేషెంట్ ఆఫ్ పార్ట్స్ ఇదేంటి పోస్టరల్ ఆర్థోస్టాటిక్ టాకికార్డియా సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే వాళ్ళకి మామూలుగా మనం సడన్గా నుంచున్నామంటే బీపీ తగ్గుతుంది. సో దట్ ఈజ్ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్. వీళ్ళకి అలా కాకుండా టాకికార్డియా, హార్ట్ రేట్స్ పెరుగుతాయి. అసలు అది కోవిడ్ టైం నుంచి చాలా ఎక్కువ చూస్తున్నాం. ఇంకా ఇవి కాకుండా కోవిడ్లోనే ఇట్లాంటి ఎరిథీమియాస్ ఎక్కువ డెఫినెట్గా దాని ప్రివలెన్స్ పెరిగిందండి. అండ్ హార్ట్ రిథంలో అంటే ఇప్పుడు పల్స్ ఎక్కువ కొట్టుకుంటే ఏమవుతుంది, అండ్ తక్కువ అయితే ఏమవుతుంది సార్? ఎరిథీమియాలో రెండు టైప్స్. ఒకటి హార్ట్ బీట్ పెరగడం వల్ల, ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ కూడా హార్ట్ రేట్స్ పెరగడం, అంటే మన హార్ట్ రేట్స్ అరౌండ్ 200, 250 అట్లా వెళ్తాయి. ఎక్కువ అదర్ స్పెక్ట్రమ్ ఏంటంటే హార్ట్ రేట్ బనీ తగ్గిపోతుంది. మన నార్మల్ హార్ట్ బీట్ అనేది 60 to 100 ఉంటుంది. సో కొంతమందికి ఏంటి కంప్లీట్గా అసలు అంటే 30, 40 తగ్గిపోతుంది. అంటే దానికి రీజన్స్ ఏంటి అంటే, ఒకటి వయసు, బాగా వేర్ అండ్ టేర్ అండి. అంటే ఇప్పుడు మన ఏజ్ 70, 80 అట్లా ఉంటే కనుక మనకి న్యాచురల్గా బాడీలో హార్ట్లో పేస్ మేకర్స్ ఉంటాయి, అంటే పల్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ మన హార్ట్ దాని అంతటికి అదే కొట్టుకుంటూ ఉంటుంది. సో ఆ బ్యాటరీ వేర్ అండ్ టేర్తో అయిపోతుంది. దాన్ని డీజనరేటివ్ అంటాం అనమాట. ఇక వయసుతో పాటు దాన్ని మనం ఎవరో ఆపలేం. ఇది కాకుండా కొన్ని అంటే ఇప్పుడు సడన్గా వాడికి ఏమైనా ఒక రకమైన హార్ట్ అటాక్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా ఆ బ్యాటరీ అనేది అయిపోతుంది. సో దానివల్ల హార్ట్ రేట్స్ బాగా తగ్గుతాయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎప్పుడైనా సరే హార్ట్ మేజర్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ ఏంటి, బ్లడ్ పంప్ చేయాలి. అది కూడా ఎంత పర్ మినిట్ ఎంతని మెయింటైన్ చేయాలి. అంటే పర్ మినిట్ ఆన్ అన్ యావరేజ్ 5 to 6 లీటర్స్ పంప్ చేస్తుంది. అది ఎలా మెయింటైన్ అవుతుంది, వాల్యూము రేటు రెండు ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే రేటు తగ్గుతుందో మనకి ఆ పంపింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, అంటే ఆ పంప్ చేసే వాల్యూమ్ తగ్గిపోతుంది. సో ఆ బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోతే, బ్రెయిన్కి ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో తగ్గుతుందో కళ్ళు తిరిగి పడిపోతారు. కిడ్నీకి ఎప్పుడు తగ్గుతుందో కిడ్నీస్ పాడవుతాయి. ఒంటికి మొత్తం తగ్గిందనుకోండి మనం జనరలైజ్డ్ వీక్నెస్. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో మేజర్గా అది ఎఫెక్ట్ హార్ట్ రేట్ తగ్గడం వల్ల. స్పోర్ట్స్ పర్సన్స్లో అంటే ఈ హార్ట్ రేట్లో ఏమైనా ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి సార్? జనరల్ ఇప్పుడు నార్మల్గా ఉండే వాళ్ళకి స్పోర్ట్స్ పర్సన్స్కి హార్ట్ పరంగా ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? యాక్చువల్లీ అంటే స్పోర్ట్స్ పర్సన్ అసలు డిఫరెంట్ అండి. ఇప్పుడు అథ్లెట్స్ ఉన్నారంటే వాళ్ళకి నార్మల్గానే హార్ట్ బీట్ తక్కువ ఉంటుంది. అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, నార్మల్ హార్ట్ బీట్ 60 to 100 అన్న. బట్ స్పోర్ట్స్ అథ్లెట్స్ కెన్ హ్యావ్ ఏ లోవర్ హార్ట్ రేట్. వాళ్ళ బాడీ అలా ఎక్స్ట్రమ్ అయి ఉంటుంది అనమాట. దే కెన్ హ్యావ్ ఏ హార్ట్ రేట్ ఆఫ్ అరౌండ్ 45. దట్ ఈస్ నార్మల్ ఫర్ దెమ్. అంటే వాళ్ళ హార్ట్ గట్టిగా కొట్టుకుంటుంది. సో ఆ 45లోనే ఇట్ కెన్ జనరేట్ దట్ పవర్ అండ్ ఇట్ కెన్ పంప్ అట్లీస్ట్ 5 to 6 లీటర్స్. అది మెయింటైన్ అది వాళ్ళ బాడీకి ఎక్స్ట్రమ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ అబ్నార్మల్ ఫర్ దెమ్, దట్ ఈస్ నార్మల్ ఫర్ దెమ్. అండ్ అంటే ఇప్పుడు అరిథ్మియాస్ని కనుక డిటెక్ట్ చేస్తే కంప్లీట్గా నార్మలైజ్ చేయొచ్చు అంటారా, లేదా అక్కడ నుంచి ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా మాత్రమే కంట్రోల్ చేయొచ్చు అంటారా? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా అంటే 90% ఆఫ్ ది ఎరిథిమియాస్ అక్కడతోటి రెక్టిఫై చేయొచ్చండి. బట్ రెస్ట్ ఆఫ్ ది ఎరిథిమియాస్ను అంటే అక్కడ నుంచి ప్రోగ్రెషన్ అట్లీస్ట్ డిలే చేయొచ్చు, కంప్లీట్గా హాల్ట్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఎట్రల్ ఫిబ్రిలేషన్ ఉంది, ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. దాంట్లో ఎప్పుడు మనం 100% రెస్పాన్స్ ఉంటుందని చెప్పలేం. మేబీ 80 to 90% వీ కెన్ హాల్ట్ ద ప్రోగ్రెషన్.
ఆర్ అదర్వైజ్ డిలే ద ప్రోగ్రెషన్. డిసీజ్ అనేది లోపల ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. బట్ ఇప్పుడు వెంట్రికులర్ టాకికార్డియాస్ లేకపోతే ఎస్విటీ అన్నాం అనుకోండి, ఇట్స్ ఎ సింగిల్ షాట్ ట్రీట్మెంట్. ఒకసారి అంటే మనం కరెక్ట్గా అబ్లేషన్ అనేది కరెక్ట్ ట్రీట్మెంట్ అందింది అంటే పేషెంట్కి లైఫ్లో మళ్ళీ ఎప్పుడు రాకపోవచ్చు అది. అండ్ ఇప్పుడు బైపాస్ అయిన వాళ్ళల్లో కానీ స్టంట్, పేస్ మేకర్ ఇలా సర్జరీస్ అయిన వాళ్ళల్లో హార్ట్ అంటే కండిషన్ ఎలా ఉంటుంది? అరిథమియాస్ వాళ్ళల్లో ఉండే ఛాన్స్ ఉంటుందంటారు? ఉంటుందండి. అసలు పేస్ మేకర్ పెట్టేదే ఎరిథమియా, అంటే దాంట్లో బ్రాడీ ఎరిథమియా అంటాం. హార్ట్ రేట్స్ బాగా తగ్గిపోవడం వల్ల దాన్ని మెయింటైన్ చేయడానికి మనం పర్మనెంట్ పేస్ మేకర్ ఇంప్లాంట్ చేస్తామండి. ఇవన్నీ ఇందాక చెప్పినట్టు యాక్చువల్గా బైపాస్ అంటే అండర్లైన్గా వాడికి కొరనరీ ఆర్టరీ డిసీజ్ ఉంది, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది. సో దట్ ఈస్ వన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎరిథమియా. ఎనీ టైప్ ఆఫ్ హార్ట్ అబ్నార్మాలిటీ వాడికి హార్ట్ రిథమ్ ఉండే అబ్నార్మాలిటీ ఉండే అవకాశం చాలా ఎక్కువ అండి నార్మల్ పాపులేషన్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఈ సర్జరీస్ అయిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఎరిథమియాస్ కోసం అంటూ స్పెసిఫిక్గా ఉండదు. అంటే వాళ్ళు ఇప్పుడు సర్జరీ అయింది, బైపాస్ అయింది అనుకోండి, బైపాస్కి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వాళ్ళందరూ ఏదో సర్జరీ అయ్యింది, నాకేదో జబ్బు ఉంది అని ఖాళీగా కూర్చోకుండా వాళ్ళు కొంత చూసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ డెఫినెట్లీ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. వాళ్ళకి నిజంగా ఏమైనా అప్రహెన్షన్స్ ఏమైనా ఉంటే కనుక దే కెన్ కన్సల్ట్ సమ్ స్పెషలిస్ట్. సో ఆ రీహాబిలిటేషన్కి వెళ్తే దే విల్ గెట్ దేర్ కాన్ఫిడెన్స్, అంటే బిల్డప్ దేర్ కాన్ఫిడెన్స్. సో దాని తర్వాత వాళ్ళ రొటీన్ యాక్టివిటీ చేసుకోవాలి, సమ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేస్తే అండి డెఫినెట్గా ఆ ప్రోగ్రెషన్ అనేది తగ్గుతుంది అండ్ ఆ ఎరిథమియా రిస్క్ అవన్నీ కూడా తగ్గుతాయండి కొంచెం, అంతేనా. అండ్ ఆస్మా పేషెంట్స్లో కూడా కొంతమందిలో హార్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం అలా చూస్తూ ఉంటాం సార్, దానికి రీజన్స్ ఏంటంటారు? ఆస్మా అనే కాదండి, అంటే ఆస్మా ఇన్ పర్టికులర్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆస్మాలో యాక్చువల్గా మన బాడీలో ఎవ్రీ ఆర్గాన్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. సో లంగ్స్ హార్ట్ పక్కనే ఉంటాయండి. మనకి లంగ్స్ అంటే మనం తీసుకున్న ఎయిర్ ఆక్సిజన్ ఏదైతే ఉందో లంగ్స్ అక్కడ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బ్లడ్లోకి అక్కడే ఆక్సిజన్ ఎంటర్ అవ్వాలి. సో అది మళ్ళీ సో ద హార్ట్ విల్ పంప్ దట్ బ్లడ్ ప్యూరిఫైడ్ బ్లడ్ టు ద ఎంటైర్ బాడీ. సో ఇది మన సర్క్యులేషన్ అనుకుంటే. ఆస్మా వాళ్ళకి ఏంటి, వెన్ ఎవర్ దేర్ ఈజ్ అన్ ఎగ్జాజర్బేషన్, సో ఆ ఆక్సిజన్ కంటెంట్ అనేది లోపలికి సరిగ్గా వెళ్ళదు. మనకి పర్టికులర్గా ఇంత ఆక్సిజన్ అనేది కావాలి బాడీకి. ఎప్పుడైతే మన ఆక్సిజన్ కంటెంట్ లంగ్స్లో తగ్గిందో సో ఏమవుతుంది అంటే హార్ట్ ట్రైస్ టు కాంపెన్సేట్ ఇట్ బై ఇన్ సమ్ మెకానిజం. ఎక్కువగా పంప్ చేయడం వల్ల, ఎక్కువగా బీట్ చేయడం వల్ల అట్లా రేట్ మెయింటైన్ చేస్తూ ఆ ఆక్సిజన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది ఇనీషియల్గా. సో అందుకని వాళ్ళకి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ హైపాక్సిక్ కండిషన్స్లోనూ అక్కడ. అండ్ అది ఆస్మా రిలేటెడ్ అండి. ప్లస్ మోర్ దాన్ దట్ ఆస్మాకి మనం వాడే మందులు ఉంటాయి, ఇన్హేలర్స్ ఉంటాయి, బీటా అగ్నిస్టులు అనమాట. దే దెమ్సెల్వ్స్ కెన్ ఇంక్రీజ్ ద హార్ట్ రేట్. అది వాటి సైడ్ ఎఫెక్ట్ అది. సో ఆస్మాటిక్స్లో మనం ఈ రెండు చూడాలి, ఎదర్ ఇట్ ఈస్ డ్రగ్ రిలేటెడా లేకపోతే వీటికి ఎగ్జాజర్బేషన్ వల్ల పెరిగిన హార్ట్ రేటా అనేది. దాన్ని బట్టి మనం అంటే అడ్రస్ చేయొచ్చు ఆ పేషెంట్ కండిషన్. అండ్ అంటే ఒకప్పటి సిచ్యువేషన్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, ట్రీట్మెంట్స్ పరంగా కానీ డయాగ్నోసిస్ పరంగా కానీ వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి సార్ మేజర్గా హార్ట్ ప్రాబ్లమ్స్? హార్ట్ ప్రాబ్లం అంటే ఇదివరకు ఇప్పుడు చెప్పాను కదండి ఏఐ. సో మేబీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏఐ విల్ టేక్ ఓవర్ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్. దానివల్ల మనకి డయాగ్నోసిస్ డెఫినెట్గా పెరిగిందండి. సో మనం ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతున్నాం, ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతున్నాం. అండ్ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా మనం కొంచెం ఎర్లీగా ఇస్తే ఎప్పుడైనా రెస్పాన్స్ బాగుంటుంది, ట్రీట్మెంట్ వైజ్ పేషెంట్కి బెనిఫిట్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ అడ్వాన్సెస్ ఇందాక చెప్పానుగా, మల్టిపుల్ అడ్వాన్సెస్ ఆర్ దేర్. లైక్ ఒకప్పుడు ఇవన్నీ లేవు. యాక్చువల్గా మనం వాచ్ అంటే వాచ్లోనే వాడేవాళ్ళం, రింగ్ అంటే రింగ్లో వాడేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఒక్క వాచ్లోనే ఇట్ హ్యాస్ మెనీ థింగ్స్ కదా. సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. అంటే ఏదో వాచ్ పెట్టుకునే బదులు స్మార్ట్ వాచ్ పెట్టుకుని వాడు యాక్టివిటీ చేస్తున్నాడు, వాడికి అట్లీస్ట్ హీల్ నోట్. ఈరోజే క్లినిక్లో చూశాను, హీ హ్యాజ్ ఏ టాకికార్డియా, అంటే వాడి కంప్లైంటే పాల్పిటేషన్ ఆ పేషెంట్ది. సో అతను ఏ ఎవిడెన్స్ లేదు, జస్ట్ వాడి వాచ్ రికార్డింగ్స్ చూపెట్టాడు. సో దట్ ఇట్ సెల్ఫ్ అంటే అతనికి డెఫినెట్గా ఎరిథమియా ఉంది అని చెప్పి దాంట్లో క్లియర్గా తెలిసింది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్, ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న ట్రెండ్స్. సో అవి ఫాలో అవ్వాలండి, యాక్చువల్గా వాడితే బెటర్. అండ్ డిటెక్షన్ పరంగా కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి కదా సార్ ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు, దానివల్ల ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? అంటే ఏఐ ఇలా కాకుండా డయాగ్నోస్టిక్ టెస్ట్లు అవి వచ్చాయి కదా చాలా వరకు. డయాగ్నోస్టిక్ టెస్ట్స్ డెఫినెట్గా ఇది వరకుతో పోల్చుకుంటే ఇప్పుడు డెఫినెట్గా పెరిగాయండి. అంటే ఇప్పుడు మనకి అసలు ఇవి కాకుండా మనం వాట్ ఆర్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు అంటే మనం ఇవన్నీ నాన్ ఇన్వేజివ్. మనం ఎప్పుడు పేషెంట్ని అడ్మిట్ చేయక్కర్లేదు, పేషెంట్కి ఒక ఇంజెక్షన్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ నాన్ ఇన్వేజివ్ మెథడ్స్. దీంట్లో కూడా మనకు కన్ఫర్మేషన్ లేదు,
నెక్స్ట్ వీ గో ఫర్ అన్ ఇన్వేజివ్ థింగ్స్. లేటెస్ట్గా అంటే ఇదివరకు అంత అవేర్నెస్ లేదు, ఇదివరకు అంత లేదు. ఈపీ స్టడీస్ అని చేస్తాం. అంటే స్టిల్ మనకి పేషెంట్కి ఎక్కడ ఎవిడెన్స్ లేదు ఈ ఎరిథిమియా ఉండే అవకాశం ఉంది అనుకుంటే కనుక వీ లైక్ అన్ యాంజియోగ్రామ్ ఇన్వేజివ్ మనం దాంట్లో పెట్టి అంటే ఇంజెక్షన్ ఇచ్చి వీల్ ట్రై టు ఇండ్యూస్ ద ఎరిథిమియా అనమాట. అంటే హార్ట్ రేట్స్ పెంచడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ వన్ థింగ్ ఈపీ స్టడీ అనేది. మరీ లేటెస్ట్ అని నేను చెప్పను కానీ బట్ దీని అవేర్నెస్ ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగిందండి డెఫినెట్గా. సో ఇవి రీసెంట్గా ఉన్నాయండి. అండ్ ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి కొంతవరకు అంటే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అంటారు? కొంతవరకు కాదు, బాగానే ప్రివెంట్ చేసుకోవచ్చు అండి యాక్చువల్గా. సో అంటే ప్రతిదీ మనం ఫస్ట్ థింగ్ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఏంటంటే అలవాట్లు పెద్దగా ఏం అలవాట్లు ఉన్నా మానేసుకోవడం బెటర్. స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఆర్ అదర్వైజ్ ఎనీ ఇల్సెట్ ఈ పబ్ కల్చర్ అనేది తగ్గించుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ యాక్టివిటీ. అట్లీస్ట్ మనం అంటే ఏదో టెక్స్ట్ బుక్లో చెప్తారు 4 days a week అనుకుంటారు, బట్ అట్లా అని కాదు. ఒక డిసిప్లిన్డ్ లైఫ్గా వెళ్తే ఇవన్నీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ చంద్రమౌళి గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.